హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అండి. నార్మల్ చికెన్ కాదు, నాటుకోడి కూర. చాలా చాలా టేస్టీగా స్పైసీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపించబోయే మసాలాలను కరెక్ట్గా వేసి మీరు కూడా కుక్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ కర్రీ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నాటుకోడి చికెన్ని ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా గిన్నెలోకి పెట్టుకోండి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ని, కొంచెంగా పసుపుని వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోయండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయక్కర్లేదండి, కొంచెం పోస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, సాల్ట్ కానీ, పసుపు కానీ ముక్కల్లో కలిసేంత వరకు చేత్తో ముక్కల్ని బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత గిన్నెకు మూత పెట్టుకుని గిన్నెను కుక్కర్లో పెట్టి 5 నుంచి 6 విజిల్స్ కానీ 7 విజిల్స్ కానీ వచ్చేంత వరకు ఉడికించండి. ఎందుకంటే నాటుకోడి ఎక్కువగా ఉడకటానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కదా. కుక్కర్లో ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ లోపుగా మనం మసాలా దినుసుల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 8 నుంచి 10 వరకు లవంగాలని వేసుకోండి. 2 దాల్చిన చెక్క ముక్కల్ని, 2 ఇలాచీలని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 10-12 మిరియాలను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మసాలా దినుసులన్నీ కూడా జార్లో వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గసగసాలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కల్ని, 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. మిక్సీ జార్కి మూత పెట్టి మసాలాని బాగా గ్రైండ్ చేయండి. కావాల్సినన్ని వాటర్ని కూడా యాడ్ చేస్తూ మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా ముద్దలాగా బాగా మెత్తగా నలిగేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోయండి. 3-4 గరిటెల వరకు పోయండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగా పోస్తేనే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా ఆయిల్ పోసిన తర్వాత 1 బిర్యానీ ఆకుని ఇలా 2 ముక్కలు చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని 2 కప్పుల వరకు వేసుకుని, అంటే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని ఇలా వేసుకోండి. 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. కొంచెంగా గల్లుప్పు వేసినట్లయితే ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఈ విధంగా కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలో కలిసేలా గరిటెతో బాగా కలిపి ఉల్లిపాయని సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా కలిపి ఫ్రై చేయండి. కళాయికి మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించినట్లయితే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ప్రెషర్ అంతా పోయిన తర్వాత చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్లో ఉన్న ఏమైనా ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇలా ముక్కలు మాత్రమే కళాయిలో వేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత వీటిని పోద్దాం. ముందుగా మనం చికెన్ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుదాం. గరిటెతో ముక్కలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉడికించినట్లయితే చికెన్లో నుంచి వాటర్ అన్నీ కూడా ఏమైనా ఉంటే రిలీజ్ అయ్యి
ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందండి. ఈ విధంగా బాగా వచ్చేంత వరకు మూత తీసుకుని చూసుకుంటూ ఉడికించండి. ఇలా బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసి ముక్కలకు పట్టేంత వరకు గరిటెతో బాగా కలపండి. కళాయి అడుగున అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టేంత వరకు ఇలా గరిటెతో కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించండి. బాగా ఉడికిన తర్వాత మసాలా పేస్ట్కి పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు ఉడికించి కారం యాడ్ చేద్దాం. కేజీ చికెన్కి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికించినప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్ని ఇప్పుడు కారంతో పాటు కళాయిలో వేసేసుకుందాం. మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం, అలాగే చికెన్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అందుకే నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదండి, కారం మాత్రమే వేసాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు గరిటెతో బాగా కలిపి మనం ముందుగా కుక్కర్లో చికెన్ ఉడికించేటప్పుడు ఇలా ఎగ్స్ ఉన్న పార్టుని ఉడికించకూడదండి, దానిని పక్కన పెట్టుకుని మిగిలిన ముక్కల్ని మాత్రమే కుక్కర్లో ఉడికించాలి. ఇలా ఎగ్స్ ఉన్నది ఈ టైంలో మనం కారం వేసి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మాత్రమే చిన్న చిన్న ఎగ్స్ని ఇలా వేసుకోవాలి. లేదంటే కుక్కర్లో ఉడికించినట్లయితే ఎగ్స్ అన్నీ కూడా బాగా మ్యాష్ అయిపోయి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. కారంతో పాటు వాటర్ పోసి ఎగ్స్ పార్ట్ అంతా కూడా వేసేసాం కదా, మూత పెట్టి బాగా ఉడికించి ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా వేసి కర్రీలో బాగా కలపండి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించండి. ఈ కర్రీ అనేది రైస్కి, రోటీకి, పుల్కా, చపాతీకి చాలా చాలా బాగుండటమే కాకుండా గారెల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చూసుకోండి, సూప్ని టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మనకి కావలసినంత గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండి నాటుకోడి ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.